తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవి కాలం ముగిసింది. దీంతో ఎన్నికలు నిర్వహించారు. మొత్తం 48 మంది సభ్యులుండగా ఓటింగ్లో 46 మంది సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో భరత్ భూషణ్ కు 29 ఓట్లు, ఠాగూర్ మధుకు 17 ఓట్లు పడ్డాయి. దీంతో భరత్ భూషణ్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీ పడగా ఉపాధ్యక్షుడిగా అశోక్ కుమార్ కు 28 ఓట్లు, వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు పడ్డాయి. ఓకే తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. తెలుగు ఫిలిం ఛాంబర్ బైలా ప్రకారం ప్రస్తుత అధ్యక్షులు దిల్ రాజు పదవీ కాలం ముగియగా ఎన్నికలు నిర్వహించారు. ఇక ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన, ఇవాళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న దిల్రాజు పదవి కాలం ఇవాళతో ముగిసింది. అయితే దీంతో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు ఛాంబర్ వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు. మొత్తానికి అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడికి 48 సభ్యులు ఉండగా వీళ్లలో 46 మంది ఓటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, అలాగే స్టూడియో సెక్టర్ లో ఉన్నటువంటి సభ్యులు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే 25 ఓట్ల మెజార్టీ ఎవరికి వస్తే వాళ్లే తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. అయితే రచయిత, సినిమాటోగ్రాఫర్ భరత్ భూషణ్, అలాగే నిర్మాత ఠాగూర్ మధు ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవి కోసం వీరిద్దరూ బరిలో పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో భరత్ భూషణ్ గెలుపొందినట్టయితే తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి సభ్యులు ఆయనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈసారి అధ్యక్ష పదవి కోసం అయితే ఠాగూర్ మధు, భరత్ భూషణ్ లు పోటీ పడ్డారు. ఎలాంటి హడావిడి లేకుండా, ఎందుకంటే దాదాపు ఫిలిం ఛాంబర్ కి, టాలీవుడ్ కి సంబంధించిన ఎలాంటి ఎలక్షన్స్ అయినా, మా అసోసియేషన్ ఎలక్షన్స్ అవ్వచ్చు, అలాగే ఫిలిం ఛాంబర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, సో ఎలాంటి ఎలక్షన్స్ లో ఒక రసవత్తరమైనటువంటి సన్నివేశాలు అవ్వచ్చు, ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. ఇటు సోషల్ మీడియాలో అవ్వచ్చు, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో అవ్వచ్చు. కానీ మొత్తానికి ఎలాంటి హంగు ఏర్పాట్లు లేకుండా చాలా హుందాగా ఈసారి మాత్రం ఎలక్షన్స్ ప్రశాంతంగా జరిగాయని మనం చెప్పుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అయితే అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. అయితే అధ్యక్షుడికి, ఉపాధ్యక్షుడికి 48 సభ్యులు ఎన్నుకుంటారు. ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టర్ లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిలిం ఛాంబర్ ఎన్నికలు అయితే జరిగాయి. బైలా ప్రకారం దిల్ రాజు పదవి కాలం ముగిసింది. కాగా ప్రతి 2 ఏళ్లకోసారి ఫిలిం ఛాంబర్ ఎన్నికలు జరుగుతాయి. స్పందన, గత ఏడాది నిర్మాతల సెక్టార్ నుంచి పోటీ ఉండగా సి కళ్యాణ్ ప్యానెల్ పై దిల్ రాజు దాదాపు 18 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే ఈసారి డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా ఎన్నికలు జరిగాయి. గత 5 ఏళ్ల పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా దిల్ రాజు ఉండగా ఈసారి మాత్రం 2 నిర్మాతలు పోటీలో నిల్చున్నారు. మరోవైపు ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, ప్రముఖ నటుడు, నిర్మాత కూడా, అశోక్ కుమార్, అలాగే ప్రముఖ దర్శక నిర్మాత వైవీఎస్ చౌదరి పోటీ పడగా వీళ్ళిద్దరిలో అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అశోక్ కుమార్ కు 28 ఓట్లు రాగా వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు పోలయ్యాయి. అయితే ఉపాధ్యక్షుడిగా నిర్మాతల నుంచి ఎలక్షన్స్ జరిగాయి. అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్లు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 46 మంది ఈ ఓటింగ్ లో పాల్గొన్నారు. స్పందన, మొత్తానికి ఇవాళ జరిగినటువంటి ఎలక్షన్స్ లో ఛాంబర్ కి, తెలుగు ఫిలిం ఛాంబర్ కి కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ అయితే ఎన్నికయ్యారని అఫీషియల్ గా అయితే మనకు తెలుస్తుంది. స్పందన, రైట్, థ్యాంక్ యూ.